వెల్కమ్ టు ఫార్మాపిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫార్మా ఇండస్ట్రీలో రీసెంట్ డెవలప్మెంట్ అంటే రీసెంట్గా ఒక గైడెన్స్ రిలీజ్ అయింది. అది స్టిల్ డ్రాఫ్ట్ మోడ్లోనే ఉంది. అదే క్వాలిటీ మెట్రిక్స్. సో క్వాలిటీ మెట్రిక్స్ అంటే ఏంటి, అసలు ఈ క్వాలిటీ మెట్రిక్స్ ద్వారా ఏజెన్సీస్ అంటే ఎఫ్డిఏ ఏం తెలుసుకోవాలనుకుంటుంది మన సైట్ గురించి. సో ఈ క్వాలిటీ మెట్రిక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, వీటి వలన ఏజెన్సీకి అంటే ఎఫ్డిఏకి ఉన్న ఉపయోగం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మన టాపిక్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క ఒపీనియన్ని మీ లైక్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ సజెషన్స్, రికమెండేషన్స్ మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీ యొక్క పాజిటివ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఇవన్నీ కూడా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అట్లాగే మీ కొలీగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే ఈ లింక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అసలు ఫార్మాస్యూటికల్ క్వాలిటీ గురించి ఎఫ్డిఏ యొక్క ఓవర్వ్యూ ఏంటంటే, బేసికల్గా ఎఫ్డిఏ ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అంటే, ఒక స్ట్రాంగర్ అట్లాగే కంప్లయన్స్లో హైయెస్ట్ స్టాండర్డ్స్తో కాన్ఫిడెన్స్ లెవెల్స్తో ఉండే ఆర్గనైజేషన్స్ని డెవలప్ చేసి తద్వారా హైయెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రోడక్ట్ని వాళ్ళ యొక్క వినియోగదారులకి అందించడం. ఈ ప్రాసెస్లో రెగ్యులేటరీ ఓవర్సైట్ అంటే ఎఫ్డిఏ యొక్క ఓవర్సైట్ అనేది ఎందుకు అని అంటే, ఈ ఆర్గనైజేషన్స్ మాకు ప్రతిసారి మా వెనకాల ఎఫ్డిఏ ఉంది కాబట్టి మేము ఈ ప్రొడక్ట్స్ని రేపొద్దున వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇన్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇట్లాంటివన్నీ ఫాలో అవ్వాలి అని ఇట్లాంటి అప్రోచ్ లేకుండా వాళ్ళ యొక్క బై డిఫాల్ట్ జీనోమ్లోకి అంటే ఆ ఆర్గనైజేషన్ యొక్క స్టాండర్డ్స్లోనే క్వాలిటీ ఆస్పెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ డ్రగ్స్ని డెవలప్ లేకపోతే పొందడం లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వాళ్ళ యొక్క ప్రజలకు అందించడం అనేది ఎఫ్డిఏ యొక్క మెయిన్ రోల్. సో ఈ ప్రాసెస్లో నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎఫ్డిఏ యొక్క ఇన్స్పెక్షన్ అప్రోచ్ ఏంటి, లేకపోతే ఎఫ్డిఏలో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఫాలో అవుతారు అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్, పోస్ట్ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అండ్ రీకాల్ బేస్డ్ ఇన్స్పెక్షన్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు పోస్ట్ అప్రూవల్ ఇన్స్పెక్షన్ స్టేజ్కి వెళ్ళేబట్టి ఒక రిస్క్ బేస్డ్ అప్రోచ్ని అడాప్ట్ చేసుకుంటారు అని. సో ఆ రిస్క్ బేస్డ్ అప్రోచ్లో కూడా నేను మీకు చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. చూడండి సిస్టమ్స్ అనేవి ఎంత ఇంటర్లింకింగ్ ఉంటుందని నేను లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. ఎఫ్డిఏ మన సైట్ యొక్క హిస్టరీని, మన సైట్లో ఉన్న క్వాలిటీ స్టాండర్డ్స్ని వాటిని ఎవాల్యుయేట్ చేసుకుని దాని బేస్ మీద ఒక రిస్క్ బేస్డ్ అప్రోచ్ ఫాలో అయ్యి సర్టెన్ ఫ్రీక్వెన్సీతో మన సైట్ని విజిట్ చేస్తుంది అని చెప్పాను. సిమిలర్లీ ఏదైతే క్వాలిటీ మెట్రిక్స్ గైడెన్స్ అనేది డెవలప్ చేసింది ఎఫ్డిఏ, దీని యొక్క మెయిన్ మోటో అది. మన సైట్లో ఆ స్పెసిఫిక్ ఆ యొక్క సైట్లో క్వాలిటీ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్స్ స్టెప్స్ అనేది తీసుకుంది. అలాగే ఆ సైట్ యొక్క క్వాలిటీ హెల్త్ హిస్టరీ ఎలా ఉంది, ఆ సైట్లో తయారు చేసే ప్రొడక్ట్స్ యొక్క అనలైటికల్ సిస్టమ్స్ ఎంత కంట్రోల్లో ఉన్నాయి, అలాగే ఆ సైట్ నుంచి తయారైన ప్రొడక్ట్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత పేషెంట్స్ వినియోగదారుల దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చినాయా, సో వాటి రేషియో ఏంటి, ఇలాంటివన్నింటినీ వాళ్ళు వచ్చి మనల్ని విజిట్ చేసిన తర్వాత తెలుసుకోవడం కాకుండా, వాళ్ళు ఏదైతే మానిటరింగ్ పీరియడ్లో ఉన్నారో, లైక్ మనకి లైసెన్స్ ఇచ్చిన తర్వాత 2 years పీరియడ్ అని పెట్టుకున్నాము, లేకపోతే 3 years పీరియడ్ అని, ఈ
పీరియడ్లోనే ఒక సర్టైన్ టైం ఫ్రేమ్తో మన దగ్గర నుంచి, అంటే సైట్ ఓనర్స్ దగ్గర నుంచి ఒక ఏదైతే మీరు ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఆయా ప్రొడక్ట్స్కి సంబంధించి కొన్ని కొలమానాలు లేకపోతే కొన్ని మెట్రిక్స్, వాటి ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ గురించి తెప్పించుకుని వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుని ఒక అవగాహనకు రావడానికి, తద్వారా ఇంకో విధంగా ఏదైనా రిస్క్ కేటగిరీలో కానీ ఈ సైటు లేకపోతే ఆ సైట్లో తయారైన ప్రొడక్ట్స్ ఉంటే సో ఆ సైట్ని మరొకసారి వాళ్ళు వాళ్ళ యొక్క రిస్క్ బేస్డ్ అప్రోచ్ ద్వారా ఎవాల్యుయేట్ చేసుకుని రొటీన్గా వచ్చే ఫ్రీక్వెన్సీ కంటే ముందు విజిట్ చేయొచ్చు. అలాగే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళ రొటీన్ ఇన్స్పెక్షన్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బేసికల్గా క్వాలిటీ మెట్రిక్స్ అనే ఈ ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఈ యొక్క టూల్ని ఎఫ్డిఏ ఎఫ్డిఏ ఈ విధంగా ఉపయోగించుకోదలుచుకోనుంది. సో ఈ క్వాలిటీ మెట్రిక్స్ కాన్సెప్ట్ అనేది కొత్తదేమీ కాదు ఫ్రెండ్స్. ఆల్రెడీ చాలా ఆర్గనైజేషన్స్ ఈరోజు కూడా ఫాలో అవుతున్నది. వాళ్ళు ప్రొడక్ట్ సైకిల్లో పార్ట్గా వాళ్ళ యొక్క ఐదర్ ఇట్ మే బి పార్ట్ ఆఫ్ ప్రాసెస్ వ్యాలిడేషన్ సైకిల్. ద థర్డ్ ఫేజ్ ఎఫ్డిఏ ప్రాసెస్ వ్యాలిడేషన్ గైడెన్స్ ప్రకారము ఒక ప్రాసెస్ యొక్క లైఫ్ సైకిల్ని 3 స్టేజెస్గా డిఫైన్ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చి ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్టేజ్, అండ్ ద సెకండ్ వన్ వచ్చి ప్రాసెస్ పెర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ ఫేజ్, అండ్ ద థర్డ్ వన్ వచ్చి కంటిన్యూడ్ ప్రాసెస్ వెరిఫికేషన్ స్టేజ్. సో ఫస్ట్ వన్ అందరికీ తెలిసిందే, ప్రాసెస్ డిజైన్ స్టేజ్. ఈ స్టేజ్ అంతా కూడా R&Dలో అండ్ ఫాలోడ్ బై టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసేపటికి నేను ఇంకా ఫర్దర్ కమింగ్ వీడియోస్లో మీకు చాలా డీటెయిల్డ్గా అసలు ప్రాసెస్ వ్యాలిడేషన్ నుండి ఈ 3 స్టేజెస్ ఎలా చేయాలి, ఏమేమి వస్తాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ నేను ఇది మన టాపిక్ క్వాలిటీ మెట్రిక్స్ కాబట్టి నేను బేసికల్గా క్వాలిటీ మెట్రిక్స్ అనేది దీనికి ఎలా రిలేటెడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు సెకండ్ ఫేజ్ వచ్చి ప్రాసెస్ పెర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ ఫేజ్. దీన్ని ఇంతకుముందు మన టెర్మినాలజీ వచ్చి ప్రాసెస్ వ్యాలిడేషను. సో ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ పెర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ మనం ఇన్ష్యూర్ చేసుకునే డిఫరెంట్ స్టేజెస్లో ప్రాసెస్ వ్యాలిడేషన్ అనేది వన్ ఆఫ్ ది కాంపోనెంట్. సో కొలాబరేట్లీ ఆల్ ఈ అన్ని స్టేజెస్ని కలుపుకొని ప్రాసెస్ పెర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ స్టేజ్ అంటున్నారు దీన్ని. సో ఏదైతే ప్రాసెస్ కన్సిస్టెంట్ అవుట్కమ్ని ఇచ్చిందో ఆ ప్రాసెస్ని నెక్స్ట్ కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫేజ్కి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి దాని యొక్క ఆన్గోయింగ్ మానిటరింగ్, అంటే ఇక్కడ వ్యాలిడేట్ అయిన ప్రాసెస్ స్టేట్ ఆఫ్ కంట్రోల్లో ఉందా లేదా అనేది వెరిఫై చేసుకునే నెక్స్ట్ స్టేజ్ని కంటిన్యూడ్ ప్రాసెస్ వెరిఫికేషన్ స్టేజ్ అంటారు యాజ్ పర్ USFDA. సో ఈ కంటిన్యూడ్ ప్రాసెస్ వెరిఫికేషన్ స్టేజ్లో మనము డిఫరెంట్ మెట్రిక్స్ ఈరోజు కూడా ఫాలో అవుతున్నాం. నథింగ్ బట్ మన ప్రొడక్ట్ క్వాలిటీ రివ్యూస్ విత్ యాన్యువల్ ఫ్రీక్వెన్సీ, అంటే సంవత్సరానికి ఒకసారి వీటిని APQRs అని అంటారు కొంతమంది. అండ్ కొంతమంది ఏంటంటే 3 monthsకి ఒకసారి చేస్తారు ప్రొడక్ట్ కంటిన్యూడ్ ప్రాసెస్ వెరిఫికేషన్లో. సో ప్రాసెస్కి సంబంధించిన అన్ని క్రిటికల్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ని చేస్తుంటారు. వీటితో పాటు చాలామంది క్వాలిటీ సిస్టంలో ఉన్న డిఫరెంట్ క్వాలిటీ ఎలిమెంట్స్ లైక్ QMS ఎలిమెంట్స్, చేంజ్ కంట్రోల్స్, డీవియేషన్స్, కాపాస్, OOS వీటన్నిటిని కూడా సర్టెన్ పీరియాడిక్ ఫ్రీక్వెన్సీతో ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. అట్లాగే వాటికి ట్రెండ్స్ వేసుకుని దాని బేసిస్ మీద క్వాలిటీ సిస్టమ్ యొక్క హెల్త్ ఎలా ఉంది అనేది ఎవాల్యుయేట్ చేసుకుంటారు. సో నేను చెప్పినట్టు క్వాలిటీ మెట్రిక్స్ అనేది కొత్త టెర్మినాలజీ కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు ఫ్రెండ్. ఓకే, కొత్త కాన్సెప్ట్ కానప్పుడు FDAకి ఇప్పుడు గైడెన్స్ ఎందుకు ఇవ్వాల్సిన రిక్వైర్మెంట్ వచ్చింది? ఎందుకు అని అంటే ఫ్రెండ్స్, ఒక్కొక్క ఆర్గనైజేషన్ మెట్రిక్స్ని ఆ ఆర్గనైజేషన్ యొక్క స్కోప్లో వాళ్ళకి నచ్చిన విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఒక హార్మనైజ్డ్ స్ట్రక్చర్ని అక్రాస్ ద గ్లోబ్ FDA యొక్క రూల్స్ ఫాలో అయ్యే అన్ని కంపెనీస్ ఒక హార్మనైజ్డ్ స్ట్రక్చర్లో ఈ
స్పెసిఫిక్ మెట్రిక్ని ఇట్లా క్యాలిక్యులేట్ చేయండి అని గైడెన్స్ ఇవ్వడానికి ఈ రోజు వరకు ఒక గైడెన్స్ అనేది లేదు. సో వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో మీరు కొన్ని మెట్రిక్స్ అనేవి మ్యాండేటరీగా క్యాలిక్యులేట్ చేయాలి. అది నేను మీకు నెక్స్ట్ చెప్తాను. ఎఫ్డిఏ వెరీ స్పెసిఫిక్గా 3 మెట్రిక్స్ని రికమెండ్ చేసింది. సో ఆ 3 మెట్రిక్స్ ఏమేమి ఇండికేషన్స్ వేటిని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడతాయి అనేది నేను మీకు నెక్స్ట్ చెప్తాను. సో అలా ఒక హార్మోనైజ్ అంటే అందరూ ఒకే రకంగా ఫాలో అయ్యే విధంగా సో ఒక గైడెన్స్ అనేది డెవలప్ చేయాలని ఎఫ్డిఏ గైడెన్స్ డెవలప్ చేసి అది స్టిల్ పబ్లిక్ ఇంకా పబ్లిష్ చేయలేదు. ఎప్పుడైనా ఒక గైడ్లైన్ రిలీజ్ చేసే ముందు దాని ముందు స్టేజ్ ఏంటంటే రివ్యూ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ రివ్యూ ప్రాసెస్లో పబ్లిక్ రిలీజ్ చేస్తారు. దాని మీద మల్టిపుల్ కామెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత దాని బేసిస్ మీద ఎనీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ కానీ ఇవన్నీ అడ్రస్ చేసుకుని బేసికల్గా ఒక గైడ్లైన్ అనేది పబ్లిష్ అవుతుంది. సో స్టిల్ ఈ గైడ్లైన్ అనేది డ్రాఫ్ట్ మోడ్లో ఉంది. ఫస్ట్ రివిజన్ అయ్యి ప్రస్తుతానికి డ్రాఫ్ట్ మోడ్లో ఉంది ఫ్రెండ్స్. సో ఎఫ్డిఏ 3 డిఫరెంట్ మెట్రిక్స్ని మ్యాండేటరీగా క్యాలిక్యులేట్ చేయాలి అని రికమెండ్ చేసింది ఫ్రెండ్స్. అవేంటి అంటే LAR అంటారు, లాట్ యాక్సెప్టెన్స్ రేట్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఇన్వాలిడేటెడ్ OS రేట్ అంటారు, అంటే ఇన్వాలిడేటెడ్ అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ రేట్, అండ్ ద థర్డ్ వన్ వచ్చి ప్రొడక్ట్ క్వాలిటీ కంప్లైంట్ రేట్ అంటారు, PQCR అంటారు. సో ఇవి 3 మ్యాండేటరీగా రికమెండ్ చేసింది ఈ గైడెన్స్లో. అలాగే వీటితో పాటు సర్టైన్ కొన్ని అదర్ మెట్రిక్స్ని కూడా మీరు మీ యొక్క కంపెనీలో ఆ యొక్క క్వాలిటీ సిస్టమ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ సిస్టమ్స్ యొక్క హెల్త్ను మానిటర్ చేసుకోవడానికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని చెప్పింది. అవి లైక్ సీనియర్ మేనేజ్మెంట్ కమిట్మెంట్, అంటే కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత లేకపోతే కొన్ని సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సీనియర్ మేనేజ్మెంట్ కమిట్మెంట్ ఎట్లా ఉంది, అంటే ఇచ్చిన టైం లైన్స్లోనే ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా, క్వాలిటీ కల్చర్లో ఎనీ కైండ్ ఆఫ్ వైలేషన్స్ ఉన్నాయా, క్వాలిటీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో సీనియర్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంత అనేది. అండ్ అలాంటిది ఇంకొకటి రికరింగ్ డీవియేషన్స్, లేకపోతే డీవియేషన్స్ వితౌట్ రూట్ కాజెస్ ఐడెంటిఫైడ్. అట్లాగే కాపా ఎఫెక్టివ్నెస్ రేట్. సో ఒక సైట్లో తీసుకున్న కాపాలు ఎన్ని ఎఫెక్టివ్గా అవుట్కమ్ ఇచ్చినాయి, అట్లాగే ఎన్ని ఒక కాపా తీసుకున్న తర్వాత ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి వాటి ఎఫెక్టివ్నెస్ మానిటరింగ్లో. అలాగే అన్ప్లాన్డ్ బ్రేక్ డౌన్స్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎనీథింగ్, అన్ప్లాన్డ్ ఎక్విప్మెంట్ బ్రేక్ డౌన్స్ వాటి యొక్క రేట్. ఇవన్నీ కొన్ని క్వాలిటీ మెట్రిక్స్, వాటిని మ్యాండేట్గా కాకుండా ఆ యొక్క సైట్ యొక్క వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు మానిటర్ చేసుకోవచ్చు అని రికమెండ్ చేశాను. ఇందాక నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్, లిమిటెడ్ సెట్ ఆఫ్ 3 క్వాలిటీ మెట్రిక్స్ మాత్రం బేసికల్గా ఎఫ్డిఏ ఎక్స్పెక్ట్ చేస్తుంది అని. సో చూడండి వాళ్ళ వ్యూ అనేది ఎలా ఉంటుందంటే, నేను ఇనీషియల్గా చెప్పిన లాట్ యాక్సెప్టెన్స్ రేట్ అనే దాని ద్వారా బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మెట్రిక్స్ లేకపోతే బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ డేటా అనేది ఎలా మెయింటైన్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం. అలాగే నెక్స్ట్ చెప్పిన ఇన్వాలిడేటెడ్ అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ రేట్ అనే దాని యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే ల్యాబొరేటరీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది. కమింగ్ టు థర్డ్ వన్, ప్రొడక్ట్ క్వాలిటీ కంప్లైంట్ రేట్, అంటే ప్రొడక్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తుంది. చూడండి ఏజెన్సీస్ ఎంత సైంటిఫిక్ రేషనల్తో వర్కౌట్ చేస్తాయి అనేది. సో ప్రొడక్ట్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు ప్రొడక్ట్ బయటికి వెళ్ళిన తర్వాత వరకు కూడా ట్రాక్ చేయడం కోసం మన సైట్ యొక్క కమిట్మెంట్ని, క్వాలిటీ ప్రొడక్ట్స్ని డెలివర్ చేయడంలో ఆ యొక్క కమిట్మెంట్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం కోసం 3 మెట్రిక్స్ మాత్రం మ్యాండేటరీ అని సెట్ చేసుకున్నారు. సో చూడండి ఇనీషియల్గా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయ్యి ఒక బ్యాచ్ దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయ్యే స్టేజ్ నుంచి అది ఎంత సక్సెస్ఫుల్గా మనము లాట్స్ని తీసాము, ఫాలోడ్ బై ఎంత సక్సెస్ఫుల్గా ఎనాలిసిస్ కంప్లీషన్ చేసాము, దెన్ ఎంత సక్సెస్ఫుల్ అవుట్పుట్ ఇచ్చింది. సో ఈ 3 మెట్రిక్స్ని వాళ్ళ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే ఎఫ్డిఏ యొక్క మెయిన్ మోటో, ప్రతిసారి
సైట్కి వచ్చి ఎవాల్యుయేట్ చేసుకోకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాలంటరీగా ఆర్గనైజేషన్సే సబ్మిట్ చేయండి. సో మీరు సబ్మిట్ చేసిన డేటా బేసిస్ మీద మేము ఎవాల్యుయేట్ చేసుకుని తదనుగుణంగా మేము మా రిస్క్ లెవెల్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని మీ యొక్క సైట్కి నెక్స్ట్ లైక్ ఏదైతే ఉందో లైక్ రిస్క్ బేస్డ్ అప్రోచ్ ప్రకారం ఇన్స్పెక్షన్స్ అనేవి వాటిల్లో కూడా అకార్డింగ్లీ వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవడానికి వాళ్ళు బేసికల్గా ఈ గైడెన్స్ అనేది ప్రవేశపెట్టారు. అండ్ రెండవది ఏంటి అంటే దీంట్లో ఈ గైడెన్స్లో చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, ఇది ఒక వాలంటరీ ప్రోగ్రామ్, అంటే ఫోర్స్డ్ ఏం కాదు. బికాజ్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే వాళ్ళ ఇన్స్పెక్షన్ కేటగిరీలోకి వస్తాయో వాళ్ళు వాలంటరీగా సర్టెన్ ఫ్రీక్వెన్సీతో క్వాలిటీ మెట్రిక్స్ని సబ్మిట్ చేయండి అని. రెండోది ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఎందుకంటే ఫస్ట్ రివిజన్లో ఫస్ట్ వర్షన్లో ఇది లేదు ఫ్రెండ్స్. తర్వాత ఎప్పుడైతే పబ్లిక్ కి రిలీజ్ అయిందో ఫస్ట్ డ్రాఫ్ట్ గైడెన్స్, ఆ తర్వాత కొన్ని కామెంట్స్ రిసీవ్ చేసుకున్న దాని బేసిస్ మీద FDA ఒక కమిట్మెంట్ ఇచ్చింది. ఈ గైడెన్స్ ఏదైతే మీరు డేటా సబ్మిట్ చేస్తారో ఆ డేటాలో ఏదైనా తప్పులు ఉన్నా లేకపోతే ఆ డేటాలో ఏమైనా కొన్ని కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నా మేము ఎటువంటి యాక్షన్స్ మీ యొక్క ఆర్గనైజేషన్స్ మీద ఇనిషియేట్ చేయము. మేము 100% మీకు ఇచ్చే కమిట్మెంట్ మీరు మీ యొక్క ట్రూత్నెస్ బేసిస్ మీద మాకు డేటాను సబ్మిట్ చేయండి. మేము దాన్ని ఎవాల్యుయేషన్ పర్పస్కే చేసుకుంటాం, ఎవాల్యుయేషన్ పర్పస్ కోసమే దీన్ని కన్సిడర్ చేసుకుంటాం, కానీ ఎటువంటి యాక్షన్స్ అనేది మాత్రం సైట్ మీద ఇనిషియేట్ చేయము. ఎనీ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే దాంట్లో అగైన్ కన్సర్న్ ఆర్గనైజేషన్కి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. సో అకార్డింగ్లీ ఆర్గనైజేషన్స్ నుంచి రెస్పాన్స్ తీసుకుని సో తదనుగుణంగా ఫర్దర్ యాక్షన్ అనేది వర్కౌట్ చేస్తాం, కానీ బై డిఫాల్ట్ వచ్చిన డేటా బేసిస్ మీద ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్స్ అనేది ఇనిషియేట్ చేయము అని చాలా క్లియర్ కట్గా వాళ్ళు వాళ్ళ యొక్క గైడెన్స్లో మెన్షన్ చేశారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, లాట్ యాక్సెప్టెన్స్ రేట్ అనేది ఒక ఇండికేటర్గా మన ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క పెర్ఫార్మెన్స్కి ఒక ఇండికేటర్గా లాట్ యాక్సెప్టెన్స్ రేట్ అనే దాన్ని ఉపయోగించుకుంటుంది. సో ఈ లాట్ యాక్సెప్టెన్స్ రేట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్లో, అంటే అది మేబీ మీరు 1 year తీసుకుంటే 1 year, లేకపోతే 6 months తీసుకుంటే 6 months, ఈ 6 months పీరియడ్లో ఎన్ని బ్యాచెస్ మ్యానుఫ్యాక్చర్ అయిన ఎన్ని బ్యాచెస్ సక్సెస్ఫుల్గా రిలీజ్ అయినాయి వర్సెస్ అసలు టోటల్గా ఎన్ని బ్యాచెస్ తయారు చేశారు, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ లాట్స్ రిలీజ్డ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ మ్యానుఫ్యాక్చర్డ్. సో అకార్డింగ్లీ వచ్చిన పర్సంటేజ్ లేదా రేషియో బేసిస్ మీద లాట్ యాక్సెప్టెన్స్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ ప్రొడక్ట్ క్వాలిటీ కంప్లైంట్ రేట్. సిమిలర్లీ ఇది కూడా మార్కెట్లో మన ప్రోడక్ట్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ అయిందో దాని యొక్క క్వాలిటీ యొక్క ఇండికేటర్, అంటే ఆ ప్రోడక్ట్ వినియోగదారుడికి కావాల్సిన ఎక్స్పెక్టేషన్ ప్రకారము రిజల్ట్స్ ఇస్తుందా లేదా, సో కావాల్సిన ఫార్మకోలాజికల్ ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా, లేకపోతే ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఇవి మానిటర్ చేయడం కోసం. సో దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తానంటే ఇందాక చెప్పినట్టు ఈ 3 మెట్రిక్స్ కూడా ఒక సర్టెన్ టైం ఫ్రేమ్ తీసుకుంటే అది 1 year అయితే 1 year, 6 months అయితే 6 months. సో ఈ పీరియడ్లో ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్కి సంబంధించి ఎన్ని మార్కెట్ కంప్లైంట్స్ వచ్చినాయి డివైడెడ్ బై అసలు టోటల్గా ఎన్ని డోసేజ్ యూనిట్స్ ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్కి సంబంధించి మార్కెట్లోకి డిస్ట్రిబ్యూట్ అయినాయి. సో ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చిన పర్సంటేజ్ని బట్టి ప్రొడక్ట్ క్వాలిటీ కంప్లైంట్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇన్వాలిడేటెడ్ ఓఓఎస్ రేట్, IOOSR అంటారు. సో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇన్వాలిడేటెడ్ ఓఓఎస్ అంటే చెప్తాను. యాజ్ పర్ FDA ఇన్వాలిడేటెడ్ ఓఓఎస్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ఎనీ అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ రిజల్ట్ వేర్ ద ఇన్వెస్టిగేషన్ ఐడెంటిఫైస్ the source of OOS result as an aberration of measurement process. అంటే
ఓఓఎస్ అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ యొక్క ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ యొక్క మెయిన్ రూట్ కాజ్ లేకపోతే అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ రావడానికి రీజన్ అనేది మెజర్మెంట్ లేకపోతే అక్కడ ఉన్న ఒక అనలైటికల్ ఎర్రర్ అయితే దట్ టు స్పెసిఫిక్ టు మెజర్మెంట్, దాన్ని ఇన్వాలిడేటెడ్ ఓఓఎస్ అంటారు. సో ఇన్వాలిడేటెడ్ ఓఓఎస్ రేట్ కేటగిరీలో ఈ యొక్క మెట్రిక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇలాంటి ఫినిష్డ్ ప్రొడక్ట్ యొక్క అనాలిసిస్లో లేకపోతే స్టెబిలిటీ టెస్టింగ్లో, ఫినిష్డ్ ప్రొడక్ట్ యొక్క లాట్ రిలీజ్ టెస్టింగ్ లేకపోతే స్టెబిలిటీ టెస్టింగ్లో ఇలాంటి ఇన్వాలిడేటెడ్ ఓఓఎస్లు ఎన్ని వచ్చాయి డివైడెడ్ బై అటువంటి ఫినిష్డ్ ప్రొడక్ట్కి సేమ్ ఆ ఫినిష్డ్ ప్రొడక్ట్కి సంబంధించి టోటల్గా ఎన్ని ఓఓఎస్లు టెస్టింగ్లో రిపోర్ట్ అయినవి. సో ఈ యొక్క మెజర్మెంట్ లేకపోతే ఈ యొక్క మెట్రిక్స్ క్యాలిక్యులేషన్ మీద వచ్చిన పర్సంటేజ్ని బట్టి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ యొక్క వాళ్ళ యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ అంటే వాళ్ళు అనలైజ్ చేసేటప్పుడు ఏదైనా హ్యూమన్ ఎర్రర్స్ లేకపోతే ఇట్లాంటి మెజర్మెంట్ ఇష్యూస్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటున్నాయా లేకపోతే కొన్ని రియల్ రీజన్స్ ఉంటున్నాయా. సో ఆబ్వియస్లీ వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది క్వాలిటీ కంట్రోల్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒక అండర్స్టాండింగ్కి రావడానికి మెట్రిక్ అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి బేసిక్గా ఎఫ్డిఏ యొక్క రీసెంట్ గైడెన్స్లో వాళ్ళు పొందుపరిచిన క్వాలిటీ మెట్రిక్స్ గురించి ఎక్స్పెక్టేషన్స్. 3 బేసిక్ క్వాలిటీ మెట్రిక్స్ని ఎఫ్డిఏ వాలంటరీగా సబ్మిట్ చేయమని రికమెండ్ చేస్తుంది. ఒకసారి అది ఫోర్స్లోకి వచ్చిన తర్వాత ఈ గైడెన్స్ ఎప్పుడైతే ఫోర్స్లోకి వస్తుందో ఆబ్వియస్లీ ఏవైతే ఆర్గనైజేషన్స్ వాళ్ళ యొక్క ఎఫ్డిఏ యొక్క ఇన్స్పెక్షన్ స్కోప్లోకి వెళ్తాయో అవి మ్యాండేటరీగా ఈ మెట్రిక్స్ అనేది సర్టెన్ ఫ్రీక్వెన్సీతో సబ్మిట్ చేయాలి. సో ఆ మెట్రిక్స్ ఏంటి? లాట్ యాక్సెప్టెన్స్ రేట్, ఇన్వాలిడేటెడ్ అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ రేట్ అండ్ ఫాలోడ్ బై ప్రొడక్ట్ క్వాలిటీ కంప్లైంట్ రేట్. సో మీకు అందరికీ క్వాలిటీ మెట్రిక్స్ అంటే ఏంటి, క్వాలిటీ మెట్రిక్స్ని ఎఫ్డిఏ ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుంది, అట్లాగే ఇవి ఏమేమిటి ఏమేమి మెట్రిక్స్ని మానిటర్ చేయాలనుకుంటుంది అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ యొక్క ఒపీనియన్ని మాకు లైక్స్ ద్వారా తెలియజేయండి. అలాగే మీ సజెషన్స్ని, మీ సూచనల్ని ఎనీ కైండ్ ఆఫ్ సలహాలని మాకు మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి రికమెండ్ చేసి సో వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని ఈ ఛానల్ రికమెండ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.